ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసు నామములో మీ అందరికి శుభాలండి. మరి నీ అవయవాలు, ముఖ్యంగా నీ అవయవాలు, నాలుక జీవ మరణములు నాలుక వశము. నీవు మంచి జరిగితే మంచి మాట్లాడితే మంచి జరుగుతుంది, నీవు చెడు మాట్లాడితే నీకు చెడు జరుగుతుంది. ఇతరులకు కూడా చెడు మాట్లాడితే చెడు జరుగుతుంది. అందుకని ఎవరికి హాని చేయకూడదు. నీ నాలుక, నరం లేని నాలుక ఎక్కడెక్కడో తిరిగి వస్తుంది, ఎవరెవరి గురించో చెడుగా మాట్లాడుతుంది. అలా మాట్లాడకూడదు. మరి అదే నాలుకతో తండ్రి అబ్బా అని పిలిచే భాగ్యం మనకి దేవుడిచ్చాడు కదండి. అందుకనే మన ప్రక్కన మాకు దేవదూత ఉంటుంది, సైతాన్ ఉంటుందండి. మనం ఎక్కడికి పోయినా ఈ ఇద్దరు కూడా మంచి ప్రోత్సాహపరుస్తుంది దేవదూత, చెడు ప్రోత్సాహపరుస్తుంది సైతాను. దయచేసి గుర్తుపెట్టుకోండి. కాబట్టి చిన్న వస్తువైనా మనం మంచిగా ఉపయోగించుకుంటే మనకి చాలా లాభం. మన శరీరానికి, మన అవయవాలకి లాభం అండి కదండి. ముక్కు వాసన చుట్టానికి ఉంది, కళ్ళు మరి ఏం చూస్తున్నాయి? ప్రపంచాన్ని చూస్తున్నాయి. ప్రపంచంలో ఏముంది? మంచితనం ఉంది, చెడుతనం ఉంది. మరి నీ కంటితో చెడును చూడబాకు, చూసినా కానీ దాని దగ్గరికి వెళ్ళబాకు. దయచేసి నీ కళ్ళతో, చక్కటి కళ్ళు నీకు ఇచ్చాడు దేవుడు. మరి బైబిల్ చదువు, నీ చెవులతో వాక్యము విను. నీకు ఒక చక్కటి రూపం ఇచ్చాడు. మనకి దేవుడు చక్కటి రూపం ఇచ్చాడు. ముఖ్యంగా స్త్రీలకి చక్కటి రూపం ఇచ్చాడండి. మనం ఆ శరీరంతో మరి అంతర్భాగం ఎలా ఉన్నా కానీ శరీరం మాత్రం చాలా అలంకరించుకుంటాం కానీ అంతర్ స్వభావం బాగుండాలండి. ముఖ్యంగా మరి మన కాళ్ళు ఎటు పరిగెత్తుతున్నాయి? మోసం చేయడానికి పరిగెత్తుతున్నాయా? మన చేతులు ఏం పట్టుకుంటున్నాయి? చెడుది పట్టుకుంటుందా? మంచిది పట్టుకుంటుందా? మరి ప్రభువుని ఆశ్రయించాలి మనం, వాళ్ళని ఈడని ఆశ్రయించకూడదు. కాబట్టి కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, ఏది వచ్చినా దేవునికి మాత్రమే చెప్పుకోవాలండి. ఏ మనుషులకు చెప్పినా మరి అపహాస్యం చేస్తారు, అవమానం చేస్తారు, అవునా అంటారు. మళ్ళీ అవతలకు వెళ్ళి ఇంకొకరికి చెప్తారు మన విషయాలు. నీ ఇంట్లో విషయాలు, నీ భర్త విషయాలు, నీ భార్య విషయాలు, నీ బిడ్డల విషయాలు ఎవరికి చెప్పుకోకూడదు. దయచేసి మరి ఇవన్నీ ఎవరికి చెప్పుకోవాలా? వినేవాడు ఒకడు ఉన్నాడు పైన, మనకి వినే దేవుడు మనకున్నాడు. కాబట్టి మనం ఆయనకు మాత్రమే చెప్పుకోవాలి, ఆయన దగ్గర మొరపెట్టాలి, ఆయన దగ్గర వేడుకోవాలి, ఆయనకే. కానీ నీ నాలుకతో నువ్వు చుట్టి రాకూడదు. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఆ మాట ఈ మాట చెప్పకూడదండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్.